హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ వేపుడు అండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలాగో చూద్దాం. నేను ఇప్పుడు బెండకాయలు ఒక 1/2 kg తీసుకున్నానండి. ఇవి ఉప్పు వేసి కడిగిన తర్వాత మనం ఒక 1 అవర్ ఆరబెట్టుకోండి. ఎందుకంటే ఆరబెట్టుకుంటే మనకి జిగురు అనేది రాదు మనం కర్రీ వండుకున్నప్పుడు. అలాగే బెండకాయ ముక్కల్ని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోండి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోండి. మధ్యలో కాట్లు పెట్టి కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఇలా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్న తర్వాత అందులోకి ఒక 3 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే ఆవాలు, ఆనియన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు అందులోకి ఉప్పు, పసుపు వేసుకొని కలిపి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలకి, ఇవి అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి, లేకుంటే మాడిపోతాయి. ఇప్పుడు మనం దీనికి ఎల్లిపాయ కారం రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకొని అందులోకి 7-8 ఎల్లిపాయలు వేసుకొని అలాగే 2 స్పూన్ల కారం పొడి వేసుకొని అందులోకి పింక్ సాల్ట్ వేసుకోండి. ఈ పింక్ సాల్ట్ కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా కచ్చా పచ్చగా దంచి పెట్టుకోండి. ఇలా బెండకాయ ముక్కల్ని కింద నుంచి పై వరకు ఇలా తీసి కలుపుతూ ఉండాలండి. ఇలా మంచిగా కలుపుకోవడం వల్ల మనకి బెండకాయ ముక్కలన్నీ వేగిపోతాయి. ఆ తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోండి. ఈ కరివేపాకు వేయడం వల్ల బెండకాయ కర్రీకి ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుందండి. అలాగే మనం దంచి పెట్టుకున్న కారం పొడి కూడా వేసుకొని ఎల్లిపాయ కారం ఇందులోకి వేసుకొని ఇలా మరొకసారి కలుపుకోండి. ఇంకా దీంట్లోకి ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమి వేయనవసరం లేదండి. ఇలాగే బాగుంటుంది. నేనైతే ట్రై చేశాను, చాలా బాగుందండి కర్రీ, నాకు చాలా నచ్చింది. ఇందులో ఉప్పు కారం మాత్రం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, రుచికి తగినట్టు వేసుకోండి మీరు. ఇందులోకి ఇంకా వేరే పొడిలు ఏం అవసరం లేదండి. సేమ్ ఇలా సింపుల్గా చేసుకోండి. కర్రీ మాత్రం నాకు చాలా టేస్టీగా వచ్చిందండి. మనకిప్పుడు బెండకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసి పెట్టుకోండి. ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. కాకపోతే ఇందులో మనము పింక్ సాల్ట్ వేసుకోండి. పింక్ సాల్ట్ వేయడం వల్ల కర్రీకి మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి. ఎల్లిపాయ కారం కూడా వేసుకోండి, అప్పుడే టేస్టీగా ఉంటుంది మీకు కర్రీ. మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.